హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 119. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. కొద్దిసేపు తర్వాత డాక్టర్ వాళ్ళ దగ్గరికి వచ్చి షీ ఈజ్ ఆల్ రైట్ నౌ, యూ కెన్ గో ఎన్ అని అన్నాడు. వినయ్ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాడు. మాయా తనని చూసి ఆక్సిజన్ మాస్క్ తీయబోయింది. కానీ వినయ్ తొందరగా తన దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకొని వద్దు తీయకు అని తల ఊపేశాడు. వెనకే గీత కూడా అసహనంగా లోపలికి వచ్చింది. ఏంటి మా ఇది, మెడిసిన్స్ తీసుకోలేదా అని ఏడుపు మొహంతో అడిగాడు వినయ్. మర్చిపోయానురా, నువ్వుంటే గుర్తు చేసేవాడివి. నిన్న ప్యాకింగ్ హడావిడిలో పడి మర్చిపోయా అని ఆగి ఆగి వచ్చాయి మాయా నోట్లో నుంచి మాటలు. ఎంత హడావిడిలో ఉన్నా మెడిసిన్ తీసుకోవాలి కదా మాయా. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. నేను నిన్ను ఇలా చూడలేను మాయా, ఆ విషయం నీకు తెలుసు. అయినా కూడా ఎందుకు ప్రతిసారి నిన్ను నువ్వు ఇలా చేసుకొని నన్ను బాధ పెడుతూ ఉంటావు అని తన పక్కనే కూర్చొని తన చేతిని పట్టుకొని అన్నాడు వినయ్. సారీరా అని మెల్లగా వచ్చాయి మాయా నోట్ల నుంచి మాటలు. ఏంటి సారీ మాయా, నీకు తెలుసు కదా మెడిసిన్స్ తీసుకోవాలని. నువ్వు కూడా ఒక డాక్టర్వే కదా, అయినా ఇంత సెన్స్ లేకుండా ఎలా ప్రవర్తించావు నువ్వు? ఎప్పటికీ వినయ్ నీతో ఉంటాడా? ఉండడు కదా. వాడు గుర్తు చేయకపోతే నువ్వు వేసుకోలేవా అని కోపంగానే అంది గీత. సారీ గీత అని ఏదో అనబోయింది మాయ. కానీ తన నోట్లో నుంచి గాలి తప్ప వాయిస్ రాలేదు. తను ఇప్పుడే అవుట్ ఆఫ్ డేంజర్ అన్నారు. ఎందుకలా అరుస్తున్నావు గీత? ప్లీజ్, ఇది హాస్పిటల్, తను పేషెంట్, తన ముందు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు అని అన్నాడు వినయ్. ఇది హాస్పిటల్ అని నాకు తెలుసు వినయ్, తను పేషెంట్ అని కూడా తెలుసు. కానీ తనకిచ్చిన మెడిసిన్స్ తను టైంకి తీసుకోవాలి కదా. అలా తీసుకుంటే ఇప్పుడు మనం అందరం ఇండియాకి వెళ్ళే ఫ్లైట్లో ఉండేవాళ్ళం అంటూ చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది గీత. నేను మళ్ళీ గీతకి గౌతమ్కి మధ్యలో వచ్చానురా అని అంది మాయా బాధపడుతూ. ఒకవైపు కళ్ళ నుంచి నీళ్లు కూడా కారుతూనే ఉన్నాయి. మాయా, నువ్వలా అనకు అని మాయా కన్నీళ్లు తుడుస్తూ అన్నాడు వినయ్. వినయ్, నేను ఇక్కడ ఉంటాను, ఎవరినైనా నాకు తోడుగా రమ్మని చెప్పి నువ్వు తనని తీసుకొని ఇండియాకి వెళ్ళు. గౌతమ్తో మాట్లాడి ఇద్దరిని ఎలా అయినా ఒకటి చెయ్యరా అని ఏడ్చుకుంటూ అంది మాయా. నీకేమైనా పిచ్చా మాయా? ఒకసారి నిన్ను వదిలి వెళ్ళిపోయినందుకు ఇప్పటికీ నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. ఇప్పుడు మళ్ళీ వదిలి వెళ్ళమంటావా? నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. డిడ్ యూ హియర్ మీ? నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నీ పక్కనే ఉంటా. తనకి వెళ్ళాలని ఉంటే, గౌతమ్ మీద తనకి అంత ప్రేమే ఉంటే వాడి అడ్రస్ రాసిస్తాను, వెళ్ళమని చెప్తాను, తనే వెళ్తుంది. అంతేకాని నిన్ను నా నుంచి దూరం చేసుకోలేను అని తెగేసి చెప్పాడు వినయ్. అది కాదురా అని ఏదో అనబోయింది మాయ. కానీ వినయ్ తన మాటల్ని మధ్యలో ఆపేస్తూ, నువ్వు ఇంకా ఏం మాట్లాడకుండా రెస్ట్ తీసుకో, పడుకో అని తన కళ్ళ మీద చేతులు పెట్టేశాడు వినయ్. కొద్దిసేపటికి ఇంజెక్షన్ ఎఫెక్ట్ వల్ల మాయా నిద్రపోయింది. వినయ్ బయటికి వచ్చి చూసేసరికి అక్కడ గీత చిరాగ్గా కూర్చొని ఉంది. పక్కనే ఉన్న పేపర్లో గౌతమ్ అడ్రస్ రాసి ఫోన్ నంబర్ కూడా రాసి గీత ముందు పెట్టి, ఇదిగో గౌతమ్ అడ్రస్, వాడి ఫోన్ నంబర్ కూడా ఉంది. నీకు వెళ్ళాలని ఉంటే నువ్వు వెళ్ళు గీత, నెక్స్ట్ ఫ్లైట్ ఇంకో 5 అవర్స్లో ఉంది. కానీ నేను మాత్రం మాయాని వదిలేసి రాలేను అని ఆ పేపర్ ఇస్తూ అన్నాడు వినయ్. అంటే ఇప్పుడు ఏంటి వినయ్, నేను ఒక్కదాన్నే వెళ్ళాలా అని ఆ పేపర్ని వినయ్ని మార్చి మార్చి చూస్తూ అడిగింది గీత. వెళ్ళాలి గీత, నీ ప్రేమ కదా, నువ్వు చేసిన తప్పుకి నువ్వే సమాధానం చెప్పాలి. అయినా గౌతమ్ని నిజంగా ప్రేమిస్తున్నావు కదా, ప్రేమించినప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి, ఏమైనా చెయ్యాలి అని అన్నాడు వినయ్. ఆ పల్లెటూరుకి నేను ఒక్కదాన్నే వెళ్ళాలా? ఇంపాసిబుల్. మాయాకి నయం అవ్వని, ముగ్గురం కలిసే వెళ్దాం అని చిరాగ్గా అంది గీత. తనకి నయం అవ్వడానికి ఇంకో 1.5 మంత్ పట్టొచ్చు, లేదా ఇంకా ఎక్కువే పట్టొచ్చు. అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయగలవా? చెయ్యలేవు కదా. వెళ్ళు, కావాలంటే అక్కడ ఎవరికైనా చెప్తాను, వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు అని అన్నాడు వినయ్. ఇలాంటి పరిస్థితుల్లో మాయాని వదిలేసి వెళ్తే గౌతమ్ నా మాటలు వింటాడు అనుకుంటున్నావా?
తనకి నాకన్నా ఎక్కువ ఆ మాయానే కదా అని కోపంగా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది గీత. గీత మాటలు వినయ్కి అస్సలు నచ్చలేదు. తను కోపంగా గీత చేయి పట్టుకొని వెనక్కి లాగి, గౌతమ్ మాయాకి ఒక మంచి ఫ్రెండ్ గీత, దాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటే వాడే కాదు ఈ లోకంలో నీ ప్రేమకి ఎవ్వరూ హెల్ప్ చేయలేరు. ఆలోచిస్తూ ఉంటే గౌతమ్ నిన్ను వదిలిందే కరెక్ట్ అనిపిస్తుంది గీత అని కోపంగా గీత కన్నా ముందే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వినయ్. వినయ్ మాటలు విని ఇంకా కోపం తెచ్చుకొని తన లగేజ్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది గీత. వినయ్ వెళ్ళి మాయా పక్కన కూర్చొని జరిగింది ఆలోచిస్తూ ఉన్నాడు. అలాగే తన ఆలోచనలు మాయా యాక్సిడెంట్ టైం అప్పటికి వెళ్ళాయి. అసలు మాయాకి యాక్సిడెంట్ ఎలా జరిగింది? తను గౌతమ్ ఇంకా గీతకి మధ్యలో వచ్చాను అని ఎందుకు అనుకుంటుంది? అసలు గీత గౌతమ్కి కరెక్టేనా? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ స్టోరీలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, బయోలో కూడా లింక్ ఉంది. లింక్ క్లిక్ చేసి ఈ స్టోరీయే కాకుండా నేను రాసిన మిగతా స్టోరీస్ కూడా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. టేక్ కేర్. హ్యావ్ అ గుడ్ డే అండ్ బై బాయ్.